హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఓకే, వెరీ గుడ్. ఈరోజు టెన్సెస్ టేబుల్లో మీరంతా స్క్రీన్ వంకనే చూడాలి బేట. ఈరోజు టెన్సెస్ టేబుల్లో మనం ఫస్ట్ డూ డస్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఈ యూసేజ్ ఎట్లా ఉంటుంది, ఈ డూ డస్ యొక్క యూసేజ్ ఎట్లా ఉంటుంది, అసలు ఈ డూ డస్ని ఎందుకోసం యూజ్ చేయాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ ఈ డూ అనేది ఐ, వి, యు, దే, దీస్, దోస్కి ఉపయోగిస్తారు. డస్ అనేది హీ, షీ, ఇట్, దట్, ఎవ్రీబడి, సంబడికి ఉపయోగిస్తారు. ఇప్పుడు యానిమేషన్ జరుగుతూ ఉంటుంది, దాంతోపాటు మీరు చెప్పండి. ఓకేనా? డూ ఈజ్ యూజ్డ్ విత్ ఐ, డూ ఈజ్ యూజ్డ్ విత్ వి, డూ ఈజ్ యూజ్డ్ విత్ యూ, డూ ఈజ్ యూజ్డ్ విత్ దే, డూ ఈజ్ యూజ్డ్ విత్ దీస్, do is used with those, does is used with he, does is used with she, does is used with it, does is used with that, does is used with everybody, does is used with somebody. Okay, ఇది కదా. ఓకే, నెక్స్ట్ do is used with I, we, you, they, these, those. ఒక 2-3 సార్లు చెప్దాం, నష్టం లేదు కదా. డూ ఈజ్ యూజ్డ్ విత్ ఐ, వి, యూ, దే, దీస్, దోస్. డూ ఈజ్ యూజ్డ్ విత్ ఐ, వి, యూ, దే, దీస్, దోస్. ఓకే, గుడ్. సో డూ ఈజ్ యూజ్డ్ విత్ దీస్ పర్సన్స్, రైట్? డూ ఈజ్ యూజ్డ్ విత్ దీస్ పర్సన్స్. వాట్ ఆర్ ద పర్సన్స్ అమ్మా? ఐ. వెరీ గుడ్. Does is used with he, she, it, that, everybody, somebody. Does is used with he, she, it, that, everybody, somebody. మీకు నేను ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, శ్రద్ధగా వినాలి. ఈ టెక్నిక్, దిస్ టెక్నిక్ ఇస్ టు బి రిమెంబర్డ్ బై యూ యాజ్ ఎ కంపల్షన్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ చూద్దాము మనం. ఇప్పుడు ఐ ఉంది, ఏంటిదమ్మా ఇది? ఐ. వి ఏంటిది? వి. ఈ ఐని కాసేపు పక్కన పెడదాం. ఇది సింగులర్, ఒకరే ఉంటే ఏంటిదంటారు దాన్ని? సింగులర్. ఐ అనేది సింగులర్. వి అనేది ప్లూరల్. యు అనేది ఇది సింగులర్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది, బట్ ప్లూరల్. ఓకే. దే అనేది, దీస్ అనేది, దోస్ అనేది. సో ఈ ప్లూరల్స్ అన్ని డూతో యూజ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ప్లూరల్స్ అన్ని దేంతో యూజ్ చేస్తున్నాం? డూ. ప్లూరల్స్ ఆర్ యూజ్డ్ విత్ డూ. ప్లూరల్స్ ఆర్ యూజ్డ్ విత్ డూ. ఓకే, హీ అనేది సింగులరే కదా, అవునా కదా? హీ అనేది సింగులర్. షీ అంటే సింగులర్, ఇట్ అంటే సింగులర్, దట్ అంటే సింగులర్, ఎవ్రీబడి అంటే సింగులర్, సంబడి అంటే సింగులర్. సింగులర్స్ ఆర్ యూజ్డ్ విత్ డస్, సింగులర్స్ ఆర్ యూజ్డ్ విత్ డస్. ఓకేనా? అర్థమైందా? సో ప్లూరల్స్ ఆర్ యూజ్డ్ విత్, కానీ ఇందులో ఒక ఐ సింగులర్ అయినప్పటికీ అది డూతో యూజ్ చేస్తాం. హై సింగులర్ అయినప్పటికీ డూతో యూజ్ చేస్తాం. సో సింగులర్స్ ఆర్ యూజ్డ్ విత్ డస్. అంటే సింగులర్ అంటే ఏంటిది? ఒక్కరే. సింగులర్ అంటే ఏంటిదమ్మా? ఒకరే. హీ అంటే ఒకరా, ఇద్దరా? షీ అంటే, ఇట్ అంటే, మీరు ఈ సింగులర్ అని చెప్పండి, ఒక్కరు అని చెప్పకుండా. ఓకేనా? హీ, షీ, ఇట్, దట్, ఎవ్రీబడి, ఐ. ఇది సింగులర్ అయినప్పటికీ ఫస్ట్ పర్సన్ కాబట్టి దీన్ని డూతో యూజ్ చేస్తాం. సింగులర్ అయినప్పటికీ ఫస్ట్ పర్సన్ కాబట్టి దీన్ని డూతో యూజ్ చేస్తాం. ఓకేనా? మళ్ళీ ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే, ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఏమంటామో ఫస్ట్ పర్సన్. మనం ఇందాక వీడియోలో చూసినాం, మనం ఇందాక క్లాస్లో చూసుకున్నాం, నేర్చుకున్నాం. ఈ ఫస్ట్ పర్సను ప్లస్ సెకండ్ పర్సను, ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సను అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్. థర్డ్ పర్సన్స్ ఉన్నాయి, బట్ ప్లూరల్స్ మాత్రమే తీసుకుంటాం. థర్డ్ పర్సన్ ప్లూరల్స్ కూడా డూతో యూజ్ చేస్తాం. ఒకసారి చెప్పండి, డూతో ఏం? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా గుర్తుండాలంటే, ఇంకా ఈజీ గుర్తుండాలంటే, ప్లూరల్ వచ్చింది అనుకో, ఒకటి కంటే ఎక్కువ వచ్చింది అనుకో, అది డూ. ఒకటి కంటే ఎక్కువ వస్తే డూ. సింగులర్ ఉందనుకో, అదేంటిది? డస్. సింగులర్ ఉంటే ఏంటిదమ్మా? డస్. మరి వీటి ఫామ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి బేట. ఇప్పుడు వీటి ఫామ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దే ఉందనుకో, దే అంటే యాక్చువల్గా మనం తెలుగులో వారు, వాళ్ళు అంటాం. వారు, వాళ్ళు అంటాం. తెలుగులో అయితే వారు, వాళ్ళు అంటాం.
అంతే కదా. సో మరి ఈ దే అనేటువంటిది ఇంకా వేరే ఫామ్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అండ్ సురేష్ రాజేష్ అండ్ సురేష్ వీళ్ళిద్దరు కలిస్తే దే అవుతుంది మళ్ళీ. అర్థమైందా? సింగులరా ప్లూరరా వీళ్ళిద్దరు? ఓన్లీ రాజేష్ అంటే అప్పుడు రాజేష్ని దేంతో వాడాలి? సింగులర్ కాబట్టి డస్. రాజేష్ అండ్ సురేష్ ఇద్దరు ప్లూరల్ అయిపోయినప్పుడు డస్. డూ ఏంటది? అదే డూ. ప్లూరల్ అయితే డూ, సింగులర్ అయితే డస్. ఓకేనా? నేను ఇప్పుడు ప్లూరల్ అంటాను, మీరు డూ అనండి. సింగులర్ అన్నప్పుడు మీరు డస్ అనండి. ఓకేనా? ప్లూరల్ 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 సింగులర్ 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 సింగులర్. ఓకేనా? మళ్ళీ చెప్తాను. నేను ఐ అంటాను, మీరు డూ అనండి. ఓకేనా? వి అంటాను, డూ అనండి. ఐ వి 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 యు దే దీస్ దోస్ he she it that everybody somebody. మరి డూ డస్ తర్వాత వచ్చేటువంటి వర్బ్ ఫామ్ ఏంటంటే V1. విచ్ వన్ అమ్మా? ఆఫ్టర్ ద డూ డస్ వాట్ కైండ్ ఆఫ్ వర్బ్ ఫామ్ కమ్స్? V1. విచ్ వన్ చెప్పండి? V1s అంటే ఇట్లుంటాయి అనమాట. V1s అంటే మీకు తెలుసు కదా, మనం ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసినాం వర్బ్ ఫామ్స్ అన్ని, రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ప్రాక్టీస్ చేసినాం. ఇక్కడ చూడండి, స్పీక్ ఈజ్ ఇర్రెగ్యులర్ వర్బ్, అరేంజ్ ఈజ్ రెగ్యులర్, కంపోజ్ ఈజ్ రెగ్యులర్, అండర్స్టాండ్ ఈజ్ ఇర్రెగ్యులర్, సెలెక్ట్ ఈజ్ రెగ్యులర్, స్టార్ట్ ఈజ్ రెగ్యులర్, డిస్ప్లే ఈజ్ రెగ్యులర్, కీప్ ఈజ్ ఇర్రెగ్యులర్, కాల్ ఈజ్ రెగ్యులర్, సెండ్ ఈజ్ ఇర్రెగ్యులర్, గివ్ ఈజ్ ఇర్రెగ్యులర్, ఎఫెక్ట్ ఈజ్ రెగ్యులర్, పే ఈజ్ ఇర్రెగ్యులర్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైనా? అన్ని V1సే, అన్నీ V1s. అది ఎట్లా చెప్పాలి సార్ అంత ఫాస్ట్గా మీరు అంటే, నేను ఫాస్ట్గా చెప్పడానికి కారణం ఏందో మీకు కూడా తెలుసు. ప్రాక్టీస్. ఏంటిదమ్మా? ప్రాక్టీస్. అదే ప్రాక్టీస్ మీరు కూడా చేస్తే మీకు కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. మీరు ఆ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎప్పటికీ. అది మీకు గుర్తుంది, మీరు బాగా చెప్తున్నారు. యు ఆర్ డీలింగ్ విత్ ద రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్. వెరీ గుడ్. బట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, డూ డస్ తర్వాత వచ్చే వర్బ్ ఏంటి? చెప్పండి, చెప్పాలి గట్టిగా. డూ డస్ తర్వాత వచ్చే వర్బ్ ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు ఒక్కసారి చెప్పండి, ఐ డూ స్పీక్ అని చెప్పండి. ఓకేనా? ఐ డూ స్పీక్. నేను వి అంటాను, వీ డూ అరేంజ్ అనండి. ఓకేనా? జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం అంతే. ఓకేనా? ఐ డూ స్పీక్ ఫస్ట్ తీసుకోవాలి. ఓకేనా? వి అంటే సెకండ్ తీసుకోవాలి. ఓకేనా? రెడీయా? ఐ వి యు దే దీస్ దోస్ he does display, she it that everybody somebody. సూపర్, ఎక్సలెంట్. అర్థమైందా? ఇప్పుడు ఇవే ఎగ్జాంపుల్స్ని నేను ఇక్కడ ఇచ్చినాను, చూద్దాం ఒకసారి. సేమ్ ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ చూడడానికంటే ముందు ఒకటి, ఈ డూ డస్ని ఎందుకోసం యూజ్ చేస్తామో గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతాను, యూజ్డ్ ఫర్ అంటాను, యూజ్డ్ విత్ కాదు, యూజ్డ్ ఫర్. ఎందుకోసం అన్నట్టు. యూజ్డ్ ఫర్ అంటే ఏంటిది? ఎందుకు. డూ డస్ ఆర్ యూజ్డ్ ఫర్ రెగ్యులర్ యాక్షన్స్. దేనికోసం యూజ్ చేస్తామమ్మా? రెగ్యులర్ యాక్షన్స్. Do does are used for regular actions. Do does are used for regular actions, daily actions, frequent actions, everyday actions, ever continuous actions. Do does are used for. నాతో పాటు చెప్పండి, ఫస్ట్ నాతో పాటు చెప్పండి. డూ డస్ ఆర్ యూజ్డ్ ఫర్ రెగ్యులర్ యాక్షన్స్, డైలీ యాక్షన్స్, ఫ్రీక్వెంట్ యాక్షన్స్, ఎవ్రీడే యాక్షన్స్,
కంటిన్యూస్ యాక్షన్స్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే నేను డూ డస్ ఆర్ యూజ్డ్ ఫర్ అంటే మీరు రెగ్యులర్, డైలీ, ఫ్రీక్వెంట్, ఎవ్రీడే అని చెప్పాలి. ఓకేనా? డూ డస్ ఆర్ యూజ్డ్ ఫర్ అంటే రెగ్యులర్గా చేస్తాం. ఇప్పుడు రెగ్యులర్గా చేస్తాం అనుకో, రోజు స్కూల్కి వస్తాం, దాన్ని డూ డస్తో చెప్పాలి. దేంతో చెప్పాలి? డూ డస్. డూ కానీ డస్ కానీ పర్సన్ బట్టి డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలి. ఓకేనా? రెగ్యులర్గా జరిగేది. నేను రెగ్యులర్గా ప్రేయర్ చేస్తా డూ డస్తో. నేను అన్నానంటే ఐ డూ ప్రే, ఐ డూ ప్రే. అతడు రెగ్యులర్గా ప్రే చేస్తాడు, హీ డస్ ప్రే, హీ డస్ ప్రే. అంటే రెగ్యులర్గా జరిగేటువంటి యాక్షన్స్ని డూ డస్తో చెప్పాలి, డూ డస్తోనే చెప్పాలి. అది మాత్రమే కాకుండా నియర్ ఫ్యూచర్ ఏంటిది? అది ఇంకొకటి నియర్ ఫ్యూచర్. నియర్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ కూడా డూ డస్ యూజ్ చేస్తాం. నియర్ ఫ్యూచర్ అంటే ఇంకొద్దిసేపట్లో జరగబోతుంది. అరే ఇంకొద్దిసేపట్లో జరగబోతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ, బాగా వినండి. నియర్ ఫ్యూచర్ అంటే ఏంటిదంటే అది సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 6 నెలలు కానీ గంటనే కానీ 5 నిమిషాలు కానీ నువ్వు చెప్పడం తొందరలోనే జరుగుతుందని చెప్పినావు అనుకో, అది నియర్ ఫ్యూచర్. అర్థమైందా? మా ఫ్రెండ్ అమెరికా పోతాను రా, ఇప్పుడు అమెరికాకు పోతూ ఉంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళ అమ్మ బాగా ఏడుస్తాను. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తాను? నేను 2 సంవత్సరాలనే వస్తా కదా, అంత బాధపడుతున్నాడు. 2 సంవత్సరాలు అంత తక్కువ సమయమా? కాదు. కానీ చెప్పడం ఎట్లా చెప్తాడు? నియర్గా చెప్తున్నాడు, నియర్ ఫ్యూచర్గా చెప్తున్నాడు. అమ్మ ఐ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2 years, ఐ కమ్ బ్యాక్ విత్ ఇన్ 2 years, ఐ కమ్ బ్యాక్ విత్ ఇన్ 2 years, వై ఆర్ యూ వర్రింగ్ అమ్మ అని చెప్తున్నాడు. అంటే ఐ కమ్ బ్యాక్ అని ఐ డూ కమ్ బ్యాక్, ఐ డూ కమ్ బ్యాక్. అంటే నియర్ ఫ్యూచర్కి కూడా మనం ఈ డూ డస్ను వాడచ్చు. అప్పుడు నేను కూడా పక్కనే ఉండి నేను అన్నాను, అమ్మ వై ఆర్ యూ వర్రింగ్, హీ డస్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 2 years, హీ డస్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 2. హీ అని నేను చెప్పాలి కాబట్టి డస్ యూజ్ చేసిన, ఐ అని వాడు చెప్పాలి కాబట్టి డూ యూజ్ చేసిండు. పర్సన్ బట్టి యూసేజ్ ఉంటుంది. నియర్ ఫ్యూచర్ ఏంటిది? నియర్. నేను రోజు బ్రష్ చేస్తా అంటే ఐ డూ బ్రష్, ఐ డూ బ్రష్. నేను రోజు యోగా చేస్తా అంటే ఐ డూ యోగా, ఐ డూ యోగా ఎవ్రీడే, ఐ డూ యోగా ఎవ్రీడే. నేను రోజు రాస్తూనే ఉంటా హోంవర్క్ అని అంటే ఐ డూ రైట్ హోంవర్క్ ఎవ్రీడే, ఐ డూ రైట్ హోంవర్క్ ఎవ్రీడే. ఆమె రోజు హోంవర్క్ రాయదు అన్నాం అనుకో, షీ డజంట్ రైట్ హోంవర్క్ ఎవ్రీడే, షీ డజంట్ రైట్ హోంవర్క్ ఎవ్రీడే. ఓకేనా? అట్లా మనం డూ డస్ని రెగ్యులర్ యాక్షన్స్కి యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ స్లైడ్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే డూ ఈజ్ యూజ్డ్ విత్ ఐ, వి, యూ, దే, దీస్, దోస్. డస్ ఈజ్ యూజ్డ్ విత్ ఈ, షీ, ఇట్, దట్, ఎవ్రీబడి, సంబడి, నోబడి. అండ్ దెన్ ద ఫాలోయింగ్ వర్బ్ విల్ బి ద V1. నెక్స్ట్ ఫాలోయింగ్ వర్బ్ ఏంటిది? V1. అండ్ డూ డస్ ఆర్ యూజ్డ్ ఫర్ రెగ్యులర్ యాక్షన్స్, డైలీ యాక్షన్స్, ఫ్రీక్వెంట్ యాక్షన్స్ అండ్ ఆల్సో నియర్ ఫ్యూచర్ యాక్షన్స్, అండ్ ఆల్సో నియర్ ఫ్యూచర్ యాక్షన్స్. ఈ విషయాలు గుర్తుండాలి. డూ డస్ గురించి చెప్పండి రా నేను అడిగితే. సో డూ డస్ అని అంటే నథింగ్ బట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇదేంటిదమ్మా? సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్. నేను అడుగుతాను సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా అంటాను. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇస్ నథింగ్ బట్ simple present tense itself has 2 helping verbs, do and does. Do is used with I, we, you, they, these, those. Does is used with he, she, it, that, everybody, somebody, nobody. Then the following verb will be the V1. Do and does are used for regular actions, daily actions, frequent actions, near future actions, everyday actions, near future actions, near future actions. ఆ రకంగా మీరు చెప్పాలి. ఇదంతా ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఒకసారి గుర్తుండదు, 4-5 సార్లు వింటే మీకు ఈజీగా గుర్తుంటుంది. డూ డస్. మళ్ళీ చెప్పండి, డూ డస్. కమ్ అగైన్, డూ డస్. వన్ మోర్ టైం, డూ డస్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మనం ఇందాక చూసినాం డూ ఈజ్ యూజ్డ్ విత్. నాతో పాటు చెప్పండి, డూ ఈజ్ యూజ్డ్ విత్ ఐ, వి, యూ, దే, దీస్, దోస్. Does is used with he, she, it, that, everybody, somebody. Then the following verb will be the V1. Do does are used for regular actions, daily actions, frequent actions, everyday actions, ever continuous actions, near future actions. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఇందాక మనం చూసినాం ఐ డూ స్పీక్ అన్నారు. ఏమన్నారు? ఐ డూ. ఇది మాత్రమే చెప్పండి. ఐ డూ స్పీక్. వి డూ అరేంజ్. వి డూ అరేంజ్. ఇవి మాత్రమే చెప్పండి. యూ డూ. యూ డూ. యూ డూ. నెక్స్ట్ they do understand. These box
నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి బెటర్, ఓకేనా? కన్ఫ్యూజన్ అది. ఓకే, దీస్ బాయ్స్ డు సెలెక్ట్. సో మళ్ళీ చూద్దాం ఒకసారి, అవే వచ్చినాయి రాలేదు ఒకసారి చూద్దామా? ఓకే, ఐ డూ స్పీక్ చెప్పండి ఒకసారి. వి దీస్ డు సెలెక్ట్, దీస్ డు సెలెక్ట్ దగ్గర దీస్ బాయ్స్ డు సెలెక్ట్ అన్నా. ఏమన్నామమ్మా? దీస్ బాయ్స్ డు సెలెక్ట్ అంటే దీస్ అన్నా, దీస్ బాయ్స్ అన్నా, దీస్ గర్ల్స్ అన్నా ఒకటే, కానీ డూ సెలెక్ట్ అయితే వచ్చిందా లేదా? దే దగ్గర అండర్స్టాండ్ వచ్చిందా లేదా? సో ఇదనమాట, ఓకేనా? ఇట్లా ఈ వర్బ్ ఫార్మ్స్ ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇవే వచ్చినాయి రాలేదో. సో ఐ డూ స్పీక్, వీ డూ అరేంజ్, యూ డూ కంపోజ్, దే డూ అండర్స్టాండ్, దీస్ డూ సెలెక్ట్. అవే యూజ్ చేయాలా సార్, వేరే యూజ్ చేద్దా సార్ అని మీరు అడగచ్చు. మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. మీరు ఏది యూజ్ చేసినా V1 యూజ్ చేయాలి. ఏది యూజ్ చేసినా మీరు ఏం యూజ్ చేయాలమ్మా? V1. ఏం యూజ్ చేస్తారు బేటా? V1. ఓకే, వెరీ గుడ్. ఐఎమ్ జస్ట్ కమింగ్ బ్యాక్ విత్ దీస్ ఆల్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పాజిటివ్. ఏంటమ్మా? పాజిటివ్ సెంటెన్సెస్ ఎట్లా రాయాలి? అంటే చూద్దాం. ఇందాక మీరు క్రియేట్ చేసింది పాజిటివే. ఇందాక మీరు క్రియేట్ చేసిన అన్ని పాజిటివ్. ఐ డూ స్పీక్, వీ డూ అరేంజ్, యూ డూ కంపోజ్, దే డూ అండర్స్టాండ్, దీస్ డూ సెలెక్ట్, దోస్ డూ అని ఇట్లా, దోస్ డూ స్టార్ట్ అని ఇట్లా చెప్పిల్లు కదా మీరు. ఇవన్నీ పాజిటివ్సే. ఇవన్నీ ఏంటి బేటా? ఇవన్నీ ఏంటి? సో ఈ పాజిటివ్ సెంటెన్స్ ఇంకొక రూపం కూడా ఉందిరా. అదేంటిదంటే ఈ రూపం. ఓకే, ఐ అనే పర్సన్. ఐ అంటే ఏంటిది? పర్సన్. V1 ఏంటిది? V1. పర్సన్ ప్లస్ V1 కనుక వస్తే దీంట్లో డూ ఉన్నట్టే. దీంట్లో ఏమున్నట్టమ్మా? డూ. పర్సన్ ప్లస్ V1 వస్తే ఏంటమ్మా? డూ ఉన్నట్టే. ఐ డూ స్పీక్ ఇంగ్లీష్ అని నేనంట, ఐ స్పీక్ ఇంగ్లీష్ అని మీరు అనండి, ఓకేనా? ఐ డూ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఈ ఐ స్పీక్ ఇంగ్లీష్ అనేది డైరెక్ట్గా అంటున్నారు, ఇక్కడ డూ ఉన్నట్టే. ఇమాజిన్ చేసుకొని అంటున్నారు మీరు. ఇమాజిన్ చేసుకొని అంటున్నారు. ఐ డూ స్పీక్ ఇంగ్లీష్, ఐ డూ స్పీక్ ఇంగ్లీష్, ఐ డూ స్పీక్ ఇంగ్లీష్. వీ డూ అరేంజ్ డిన్నర్ ఫర్ యూ, వీ డూ అరేంజ్ డిన్నర్ ఫర్ యూ. వెరీ గుడ్. అక్కడ డూ ఉన్నట్టే, సూపర్. నెక్స్ట్, యూ డూ కంపోజ్ ద రికార్డ్, యూ డూ కంపోజ్ ద రికార్డ్. యూ కంపోజ్ ద రికార్డ్ అనాలా? మీరు ఏమనాలి? యూ డూ కంపోజ్ ద రికార్డ్, యూ డూ కంపోజ్ ద రికార్డ్. వెరీ గుడ్. You do compose the record, you compose the record. They do understand this method, they do understand this method, they do understand this method. These boys do select pink color. Okay, good, very good, super. These students do pick up the subject. ఇది స్టూడెంట్ అయితే ఏమయ్యేది ఇక్కడ? డూ బదులు ఏమొచ్చేది? స్టూడెంట్ అయితే ఏమొచ్చేది? స్టూడెంట్ అంటే సింగులర్ ప్లూరల్? స్టూడెంట్ అంటే ఇక్కడ ఏమన్నాడు మరి? అంటే ఏంటిది? ఏంటది? ప్లూరల్ వస్తే ఏం వాడాలి? Those students do pick up the subject. Very good, super, excellent. మళ్ళీ అదే మనకి ఎక్కడెక్కడ అండర్స్టాండింగ్ ఇబ్బంది అవుతుందో అక్కడ ఈ స్లైడ్ ముందుకు వస్తానంటే, ఇప్పుడు చూడండి, దీస్ అంటే ప్లూరల్, దోస్ అంటే ప్లూరల్, కాబట్టి డూతోని యూజ్ చేసినాం. అందులో దీస్ స్టూడెంట్ దగ్గర ఓన్లీ సింగులర్ స్టూడెంట్ ఉంటే, దిస్ స్టూడెంట్ ఉంటే దానికి డస్ యూజ్ చేస్తాం. దానికి ఏం యూజ్ చేస్తాం? డస్. వెరీ గుడ్ గర్ల్. ఇప్పుడు చూడండి, ఇది ఆల్ ద కీస్ ఆఫ్ కీబోర్డ్, ఇది సింగులరా ప్లూరరా మీరు చెప్పాలి. ఇప్పుడు మీ తెలివి ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తా. ఒక్క నిమిషం,
ఎస్ హియర్ ద మ్యాటర్ ఈజ్ అబౌట్ కీస్. ఎవరది కీస్ అని చెప్పింది? నువ్వే కదా. వెరీ గుడ్. కీబోర్డ్ గురించి మాట్లాడతలేం మనం ఇక్కడ. కీస్ ఆఫ్ ద కీబోర్డ్, కీస్ ఆఫ్ ద కీబోర్డ్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లాంటివి కనబడతా ఉంటాయి అక్కడక్కడ. అర్థమైందా? కీస్ ఆఫ్ ద కీబోర్డ్, కీస్ ఆఫ్ ద కీబోర్డ్, కీస్ ఆఫ్ ద కీబోర్డ్. ఇప్పుడు చెప్పండి, ఇది సింగులరా ప్లూరరా? చెప్పండి గట్టిగా, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తా వస్తూ ఉంటాను, అది సింగులర్ ప్లూరల్ చెప్పాలి మీరు. రెడీయా? కొన్ని పదాలు చెప్తా వస్తూ ఉంటాను, అది సింగులర్ ప్లూరల్ చెప్పాలి. హాయ్ చెప్పండి రా, చెప్పాలి గట్టిగా. వి ప్లూరల్, ఇది ఏంటిది చెప్పాలి. వి వి యు యు సింగులర్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది. దే 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 దీస్ దీస్ దోస్ 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 హీ 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 షీ 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 ఇట్ 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 దట్ దట్ ఎవ్రీబడి సంబడి. అర్థమైపోయింది కదా? ఓకేనా? నరేష్, సురేష్, జనని, పెన్, మైక్, వాచ్, పెన్స్, పెన్స్, వాచెస్, స్టూడెంట్స్, స్టూడెంట్, స్టూడెంట్, వన్ ఆఫ్ ద టైర్స్, వన్ ఆఫ్ ద బస్ టైర్స్, వన్ ఆఫ్ ద బస్ టైర్స్. అన్ని టైర్లను అంటలేను, వన్ ఆఫ్ ఇట్ అంటున్నా అందులో. అర్థమైందా? వన్ ఆఫ్ ద బస్ టైర్స్, వన్ ఆఫ్ ద సింగులరా ప్లూరలా? సింగులరేరా. ఏంటిది? సింగులర్. నేనేమంటున్నానో అబ్జర్వ్ చేయాలి, నేనేమంటున్నానో అబ్జర్వ్ చేయాలి. వన్ ఆఫ్ ద బస్ టైర్స్ చెప్పండి. వన్ ఆఫ్ ద బస్ టైర్స్, 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 వన్ ఆఫ్ ద బస్ టైర్స్. ఓకేనా? అర్థమైంది కదా? సో ఈ లెక్క సింగులర్ అండ్ ప్లూరల్ అనేది చూసుకోవాలి. ఓకే. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, టూ ఆఫ్ ద స్టూడెంట్స్. అర్థమైంది కదా? సింపుల్ కదా? ఇప్పుడు చూద్దాం ఇక. ఆల్ ద కీస్ ఆఫ్ కీబోర్డ్ అంటే సింగులర్ కాదు, ప్లూరల్. ఏంటిది అది? ప్లూరల్. నేను ఇది చెప్తాను, మీరు దాంతో పాటుగా మీరు ఏం చేయాలంటే చెప్పాలి. మీరు ఇది చెప్పాలి. ఓకేనా? నేను చెప్పిన తర్వాత మీరు అది స్లోగా నెమ్మదిగా చెప్పాలి. ఆల్ ద కీస్ ఆఫ్ కీబోర్డ్ డు డిస్ప్లే ఆల్ఫాబెట్స్ జంబల్. మీ సెంటెన్స్ చెప్పండి బేటా. ద ఈవిల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మొబైల్. మొబైల్ అనేది ఉంది, సింగులర్ అనుకుంటాం, కానీ ఈవిల్ ఆస్పెక్ట్స్, మొబైల్ నుంచి వచ్చేటువంటి ఈవిల్ ఆస్పెక్ట్స్ కాబట్టి ఇది ఏంటిది? ప్లూరల్. నేను ఇది చెప్తాను, మీరు ఈ సెంటెన్స్ చెప్పండి. కింద ఉంది చూడండి. ఓ దిస్ సెంటెన్స్, దిస్ ఇస్ ద సెంటెన్స్. ఇక్కడ నెంబర్ వేయడం మర్చిపోయినాం. ఇది డూతో ఉంది చూడండి, ఇక్కడ డూతో ఉంది, ఇక్కడ డూ లేదు, ఇక్కడ డూ లేదు. ఓకేనా? రెడీయా? రెడీయా? నేను ఈ పై సెంటెన్స్ చెప్తాను, మీరు కింద చెప్పండి. ద ఈవిల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మొబైల్ డు కీప్ అవే ద సోషల్ లైఫ్ ఆఫ్ చిల్డ్రన్ అవే డేస్. చెప్తున్నారు గజిబిజిగా ఉంది, గందరగోళంగా ఉంది. నో ఇష్యూ. మీరు ఎవరైతే వీడియోస్లో చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ గజిబిజిగా ఉన్నప్పటికీ కూడా మీరు కూడా చెప్పాలి. దాన్ని ఆ యొక్క గజిబిజిని మీరు ఫీల్ కావద్దు. నెక్స్ట్ ఇక్కడ నుంచి హీ వచ్చింది, ఇక్కడ నుంచి ఎవరు వచ్చారమ్మా? ఓకే గుడ్. మరి హీ షీ ఇట్ సింగులర్స్ ఉంటాయి కదా, ఈ సింగులర్ పదాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. హీ డస్ కాల్ హిజ్ మదర్. చెప్పండి. మీరు కాల్స్ అనాలి. ఏమనాలి? చూడండి, డస్ కాల్ రెండు కలిపి. ఒక నిమిషం, లిజన్. ఇందాకనేమో డైరెక్ట్ డూ ఉంటే ఓన్లీ వర్డ్ మాత్రమే వచ్చింది. ఇందాక డూ ఉంటే ఓన్లీ వర్డ్ మాత్రమే వచ్చింది. కానీ డస్ ఉన్నప్పుడు దాని తర్వాత ఎస్ పెట్టాలి. చూడండి, అన్నిటికీ ఇక్కడ సెండ్ వచ్చింది కదా, సెండ్స్ అవుతుంది. ఎందుకంటే డస్ అనే ఇండికేషన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం అంటే ఎస్ వస్తుంది. ఏమొస్తుంది? ఎస్.
ఇక్కడ షో వచ్చింది కదా, ఇక్కడ షోస్ వచ్చింది. ఏమొచ్చిందిరా? షో. ఎందుకు వస్తుంది అట్లా? డస్ అనే ఇండికేషన్, డస్ అనే ఇండికేషన్. అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? డస్ ప్లస్ V1 ఈక్వల్స్ టు, డస్ ప్లస్ V1 ఈక్వల్స్ టు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ వస్తుంది. ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ వస్తుంది. ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వస్తుంది. డస్ ప్లస్ V1 అంటే ఎస్ వస్తుంది ఆ పదం తర్వాత, ఈఎస్ వస్తుంది, ఐఎస్ కూడా వస్తుంది. ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. సో మీరు ఏం చేస్తారంటే బేటా, యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ అండ్ ప్రాక్టీస్. ఓకేనా? నేను ఈ సెంటెన్స్ చెప్తాను, మీరు చూస్తూ ఈ సెంటెన్స్ చెప్తే సరిపోతుంది. ఎందుకు ఎస్ వచ్చింది అని అంటాను? డస్ కాబట్టి అనాలి. ఏమనాలి? డస్. ఏమనాలి? డస్. హీ డస్ కాల్ హిజ్ మదర్. She does send a letter to her father. It does show the power of the nature. It shows the power of the nature. Next, same. That does give an idea of happiness. Everyone does affect him easily. Someone does give the motivation. Someone gives the అర్థమైంది కదా క్లియర్గా? హ్యావ్ యూ అండర్స్టూడ్? అర్థమైంది కదా? ఓకే, గుడ్. కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇప్పటి నుంచి, ఇవి బాగా వినాలి. ఆ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి, మీరే చెప్పాలి. నేచర్ డస్, నేను ఇప్పుడు ఇక్కడ అంటాను, మీరు అది సెకండ్ సెంటెన్స్ చెప్పండి బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద ఎక్సర్సైజెస్. నేచర్ డస్ గివ్ ఫుడ్. Good food does make good life. Having good character does strengthen your future. Strengthens your future. Strengthens your future. Next. Practice does make everything perfect. Practice makes everything. నేను ఇది డస్ తో చెప్తాను, మీరు మళ్ళీ చెప్పండి. ప్రాక్టీస్ డస్ మేక్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సార్ డస్ టీచ్ ఈజీ టెక్నిక్స్. హీ డస్ మేక్ ఎవ్రీ స్టూడెంట్ కాన్ఫిడెంట్. హీ మేక్స్ ఎవ్రీ స్టూడెంట్. నెక్స్ట్, Sir does give the life of English. Doubt does keep me waiting to be a good speaker. Good speaker. Good speaker. Malli. The habit of waking up early hours does lead your destiny. Leads your destiny. Leads your destiny. The evil aspects of mobile does. The evil aspects ఇందాక ఎస్ వచ్చింది, ఇందాక ఎస్, ఇప్పుడు ఆ ఎస్ తీసేసింది. ద ఈవిల్ ఆస్పెక్ట్ ఆఫ్ మొబైల్ అన్నాడు, అంతే. సింగులర్ వాడిండు. ఏం వాడిండు? సింగిల్. ఇదే ఎగ్జాంపుల్ 2 టైప్స్ వాడిండు. ఒకటేమో ఎస్ పెడితేనేమో అక్కడ డూ అయింది, ఇక్కడ ఎస్ లేకుండా చెప్తేనేమో అక్కడ డస్ అయింది. ఇక్కడ ఎస్ ఉందా? ఆస్పెక్ట్స్ లో ఎస్ ఉందా? కాబట్టి ఇది సింగులర్. అప్పుడు ఏమైంది? డస్. మీరు ఈ లైన్ చదవండి. ద ఈవిల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మొబైల్ డస్ కీప్ అవే ద సోషల్ లైఫ్ ఆఫ్ చిల్డ్రన్ నవ్ ఏ డేస్. Nowadays. What is it, Amma? What nowadays? Yes. అదే ఎస్ లేదు కాబట్టి డస్. అది ప్లూరల్ కాదు, సింగులర్ కాబట్టి డస్. ఎస్ పెడితే డూ. ఎస్ పెడితే ఏంటిది? డూ. ఎస్ పెడితే ఏంటమ్మా? ఓకే, గుడ్. డస్ అంటే సింగులర్ కు యూజ్ చేయాలి. డూ. డౌట్స్ డూ కీప్ మీ వెయిటింగ్ టు బే గుడ్ స్పీకర్. ఇందాకనేమో డౌట్ వచ్చింది, అప్పుడు డౌట్ డస్. డౌట్ డస్. ఇప్పుడేమో డౌట్స్ వచ్చింది కాబట్టి డూ. ఏంటిది అది? డూ. మళ్ళీ డూ అయితే అంటది, డస్ వస్తా అంటది, ఇష్టం ఉన్నట్టు వస్తా అంటది. అబ్జర్వ్ చేయండి, ఓకేనా? డౌట్స్ డూ కీప్ మీ వెయిటింగ్ టు బే గుడ్ స్పీకర్. చెప్పండి.
మళ్ళీ చెప్పండి. ఇది ఎందుకు కీప్స్ వాడలేదు ఇక్కడ? ఎందుకంటే ఇది డస్, ఇది డూ. ఏంటిది ఇది? డూ. ఇక్కడ ఎస్ వచ్చింది. ఏమొచ్చింది? ఎస్. హ్యావింగ్ గుడ్ క్యారెక్టర్స్ అన్నాడు. మళ్ళీ క్యారెక్టర్ దగ్గర ఏం పెట్టిండు? క్యారెక్టర్స్. ప్లూరల్ అయింది కాబట్టి డూ. ఏంటిదమ్మా? డూ. ఇక్కడ హ్యావింగ్ గుడ్ క్యారెక్టర్స్ స్ట్రెంగ్త్ అని ఇది డూతోనే రాసిండు అనమాట. ఇవి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్ మనం పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్ 1, ఇంట్రాగేటివ్ 2 ఎట్లా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది కదా. దేని మీద క్లారిటీ వచ్చింది? సింగులర్ అంటే ఏంటిది, ప్లూరల్ అంటే ఏంటి. సింగులర్కు దేన్ని యూజ్ చేస్తున్నాం, ప్లూరల్కు దేన్ని యూజ్ చేస్తున్నాం. అలాగే సింగులర్లో ఎన్ని రకాలైనటువంటి టైప్స్ ఉంటాయి, ప్లూరల్లో ఎన్ని రకాలైనటువంటి టైప్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు డూ ఎప్పుడు యూజ్ చేయాలి, డస్ ఎప్పుడు యూజ్ చేయాలి, అసలు డూ డస్ అనేది ఎందుకోసం యూజ్ చేయాలి, ఈ యాక్షన్స్ కోసం యూజ్ చేస్తాము. సో ఇవన్నీ ఈ విషయాలు నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎట్లా తయారు చేయాలో నేర్చుకుంటాం. పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎట్లా తయారు చేయాలో నేర్చుకుంటాం. ఓకే, గుడ్, వెరీ గుడ్.